ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగానే ఉన్నాను. ఓకే, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, ఫైన్, థ్యాంక్ యూ. చాలా త్వరగా క్లాసులు అయిపోతున్నాయి. ఇంకా మీకు మాకు మాత్రం ఇంటరాక్షన్ ఇంకా కొంచెంగా స్లో అవుద్ది అనమాట. క్లాసులు కూడా కంప్లీట్ చేసేస్తున్నారుగా. అవునవును, కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించలేదు వాయిస్ మీది. ఓకే సార్. క్లాసులు ఇంకా మనవి ఇంకా కొన్నే పెండింగ్ ఉన్నాయి కదా సార్? అవునండి, ఇంకేం లేవు, ఒక 3 క్లాసెస్ ఉన్నాయి. 3 క్లాసెస్ చెప్పుకుంటే మన కోర్సు అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఓకే సార్. అది ఇంకేంటి మేడం, ఎలా ఉంది మీకు ట్రైనింగ్? ఎలా అనిపిస్తుంది? క్లాసెస్ ఎలా ఉన్నాయి? మాకు ట్రైనింగ్ అంటే సూపర్ సార్. మీరు మాకు చెప్పడం మీ సైడ్ నుంచి మాకైతే ఎటువంటి రిమార్క్స్ లేవు. కానీ మీ ఫాస్ట్ ని మేము క్యాచ్ చేయాలంటే మేము మీకులాగా పరిగెత్తాలి. ఓకే ఓకే. మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, సింపుల్ గా, షార్ట్ కట్ గా, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు మాకైతే. ఓకే. అండ్ మాకు క్లాసెస్ వల్ల ఎటువంటి ఇష్యూస్ లేదు, ఏ ప్రాబ్లం కూడా లేదు. ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా నీట్ గా క్లీన్ గా చెప్పారు. మాకు సబ్జెక్ట్ వాట్ ఈస్ వాట్, ఏంటి అసలు ఏంటి అనేది, మేము ఎంత ప్రాక్టీస్ చేయాలా అనేది ఇంకా బేస్డ్ ఆన్ మా నాలెడ్జ్ మీద గెయిన్ అయి ఉంటది. ఓకే. అండ్ ఈరోజు మీరు పెట్టిన చెప్పండి సార్. చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు. ఈ రోజు నన్ను ఒకళ్ళు అడిగారు సార్, అంటే ఎస్ఏపి నేను జాబ్ చేసే ఆఫీస్ లోనే ఎస్ఏపి నేర్పించారంట వాళ్ళకి కూడా. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యారు. అయితే ఆయన అడుగుతున్నారు, మీ క్లాసెస్ ఎక్కడి వరకు అయినాయండి అనేసి. అంటే నేను చెప్పాను అప్పుడు, ఆల్మోస్ట్ ఇంకో 1 వీక్ లో కంప్లీట్ అయిపోద్ది అనుకోండి సార్, అయిపోయింది మాది అన్న. అవునా, అప్పుడేనా అన్నారు. ఏ సార్ ఎందుకు అని అంటే, మొన్నే కదండి నాకు చెప్పింది. అంతే, ఏమేం చెప్పారు మీకు అన్నప్పుడు ఇలా చెప్పాను, చాలా టాపిక్స్ కవర్ చేశారుగా అన్నారు. మీరు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు ఏపీపీలో ఉన్నానండి అనేసి అన్నారు, ఆటోమేటిక్ పేమెంట్ మెథడ్. అది చెప్తున్నారు. మనకి 1 నెల అయిన క్లాసు వాళ్ళకి 1 వీక్ పట్టిందంట సార్ ఏపీపీ. ఓకే, మనకి పేమెంట్ కూడా రన్ అయిపోయింది కదా, ప్రాపర్ గా వచ్చింది కదా అవుట్పుట్. అవును, అసలు నాకు అదే అనిపించింది. ఆయన అంటున్నారు, మీకు కంపెనీ కోడ్. ఆయన నన్ను అడిగారు, మీరు ఏ బేసిస్ లో చెప్తున్నారు, ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్ అంటే, అలా ఏం లేదు సార్, మాకు ఓవరాల్ గా ఓవర్ వ్యూ చెప్తున్నారు. బేస్డ్ ఆన్ మేము ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దాని ప్రకారంగా దాన్ని చూస్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ కా సపోర్టింగ్ గా అనేసి అన్నారు. మాకు 2 రకాలుగా కూడా చెప్తున్నారు, నో ఇష్యూ సార్ అని అన్నాను. అయితే మీకు కంపెనీ కోడ్ చెప్పారు. అయిపోయిందండి, మాకు థర్డ్ డే క్లాస్ అది. ఫస్ట్ డే ఇంటరాక్షన్, సెకండ్ డే నేమో అందరం ఇంట్రొడక్షన్ చెప్పారు. థర్డ్ డే క్లాస్ అయితే కంపెనీ కోడ్, స్ట్రక్చర్స్, ఆ స్టెప్స్, ప్రొసీజర్స్ ఒక్కొక్కటి లిస్ట్ చెప్పుకుంటే వెళ్తే చాలా కవర్ చేస్తారుగా మీకు ఆల్మోస్ట్ అని అంటున్నారు. అవును, మనం ఆల్మోస్ట్ బాగానే కవర్ చేసాం మేడం, ఇంకా చేయాలి. మీరేం చెప్పాలంటే మనం ఆల్మోస్ట్ బాగా కవర్ చేసాం. చాలా వరకు ఎలా ఉంది మేడం టీచింగ్? ఎలా ఉంది మీ టీచింగ్ లో? అయితే మాకు ఎటువంటి ఇష్యూ లేదు సార్, అసలు మాకు ప్రాబ్లం లేదు. మీరు మీకు మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా, చాలా అండర్స్టాండింగ్ గా ఉంది. అండ్ మాకు ఏ ఎర్రర్స్ వచ్చినా మీరు ప్రత్యేకంగా దాన్ని తీసుకుని ఇష్యూ సాల్వ్ అయిందా లేదా అని కూడా కనుక్కోవడం మాకు బాగా కన్సర్న్ బాగా అనిపించింది. కొంచెం సపోర్ట్ అనేది బాగా అనిపిస్తుంది సార్. అండ్ మీరు అంటే చాలా మంది నాతో అన్నారు, కొంచెం రీజనబుల్ ప్రైజెస్ కదా చెప్పేసి అంటుంటే, నిజమా కాదా అని చాలా మంది డౌట్ పడ్డారు మాతోటి. కానీ నేను క్లాసెస్ ఆల్మోస్ట్ నేను కూడా కొంచెం భయం వేసింది. కానీ తర్వాత మీరు క్లాసెస్ చెప్పి ఒక 2, 3, 4 క్లాసెస్ కంటిన్యూ చేశాక, ఓకే నేను చాలా లక్కీ, అయితే మాకు దేవుడి ఆశీర్వాదాలు చాలా బాగా ఉన్నాయేమో అనుకున్నాను. అట్లా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉంటే త్వరగా మేము మీ దగ్గర స్టూడెంట్స్ గా త్వరగా గుడ్ జాబ్ కొట్టేయాలని కోరుకోండి సార్. కన్ఫామ్ గా తప్పకుండా అప్పుడు ఇంటర్వ్యూ సక్సెస్ అయితే మీరు పెట్టే బ్యాచెస్ కి మేము కూడా మీరు ఇచ్చే పాజిటివ్ ఎలా ఉందా అనేది మేము వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఇలా అమర్నాథ్ సార్ దగ్గర చెప్పారు, మేము ఆయన దగ్గరే ట్రైన్ అయ్యాము అని చెప్పుకోవడానికి మాకు కొంచెం గర్వంగా ఉంటుంది. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయండి మీ అందరికీ కూడా, అందరూ కూడా జాబ్స్ కొడతారు నాకు తెలుసు, అందులో డౌట్ లేదు. ఎస్పెషల్లీ మీ బ్యాచ్ ఏంటంటే చాలా బాగుంది. ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే మీ బ్యాచ్ మంచి యాక్టివ్ ఉన్నారు,
బాగా చేస్తున్నారు, కాన్ఫిగరేషన్స్ కూడా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇంకోటి ఓన్ ఏంటంటే మీరు ఎర్రర్స్ కూడా ఓన్ గా రెసల్యూషన్ చేసే క్యాపబిలిటీ అనేది మీకు తెప్పించాను నేను. ఎక్కువ మంది నాకు ఎర్రర్స్ వచ్చిన చాలా కాల్ చేస్తారు. అవును సార్, మీరు మాకు ఒక స్టార్టింగ్ 4-5 డేస్ తర్వాత తీసుకున్నది ఎర్రర్ అంటే ఒక 1 వీక్ అయ్యాక ఎర్రర్ రెజల్యూషన్ ఎలా చేయాలనేది చెప్పడం వల్ల మాకు కూడా అడ్వాంటేజ్ అయ్యింది. అవునవును. ఎలా మేము తీసుకోవాలి, ఏ సపోర్టింగ్ లో తీసుకోవాలి అని మీరు కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా చేయండి, అలా చేయండి, ఫస్ట్ మీరు ప్రాక్టీస్ అవ్వండి ఇలా చెప్పడం వల్ల మాకు కొంచెం అదే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏ ఎర్రర్ వచ్చినా ఓకే, ఈ లెవెల్ వరకు మేము ఏ ఎర్రర్ వచ్చినా రీసాల్వ్ చేయగలమన్న ఒక ఎబిలిటీ మాకు కల్పించారు ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా మనకి కోర్స్ అయిపోతుంది కదా, మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది? అసలు జాబ్ గురించి కానీ లేకపోతే ఎస్ఏపి గురించి కానీ ఈజీగా అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా? అసలు ఏంటి మీకు ఫైనల్ గా ఎట్లా అనిపిస్తుంది? నాకైతే నేను చెప్పిన ఎస్ఏపి టఫ్ అని చాలా మంది అన్నారు సార్. అసలు నేర్చుకోవడం ఇంత కష్టం అవుద్దా ఏమో, నేను చేయగలనా అనిపించింది, భయం వేసింది నాకు కూడా. అండ్ అంత మనీ ఎఫర్ట్ అంటే పెట్టడం నాకు కూడా అంత ఎఫర్ట్ ఎవరూ పెట్టలేం కదా ప్రెసెంట్ ఉన్న మూమెంట్ లో. అలా చూసుకున్నప్పుడు ఒక్కసారిగా స్టార్ లాగా మీరు తగిలారు మీరు చెప్పిన సబ్జెక్ట్ అని. ఏంటంటే అర్థం ఒకసారి స్టార్ లాగా, నక్షత్రం వెలుగులాగా మీరు కనిపించారు మాకు. అయ్యో ఓకే. అంటే రీజనబుల్ ప్రైస్ కి సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, ఇంకా అంటే కొన్ని క్లాసెస్ లో డిస్కషన్స్ గానీ అనదర్ ఇష్యూస్ అంటే లైక్ ఎగ్జాంపుల్స్ గా లాగ్ ఉంటది. మనది అలా కాదు, వాట్ ఈస్ వాట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా సింపుల్ గా చాలా క్లియర్ గా విత్ ఇన్ ద టైమ్ లో మీరు చెప్పేయడం వల్ల మాకు కూడా సబ్జెక్ట్ అనేది స్ట్రైక్ అవుతుంది త్వరగా, టైం వేస్ట్ అవ్వకుండా ఈజీ వేలో ఎలా చెప్పాలా అనేది మీరు మాకు అలాగే కన్వీనియంట్ గా టీచింగ్ చక్కగా చెప్పారు సార్. మాకైతే టీచింగ్ లో ఏమి ఇబ్బంది లేదు, బట్ మా ఇబ్బంది ఏంటంటే మేము ప్రాక్టీస్ అవ్వక మేము కొంచెం స్లో అవ్వడం వల్ల తప్ప గానీ మీ సైడ్ నుంచి నో రిమార్క్స్. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత తక్కువ అమౌంట్ లో ఇంత క్వాలిటీగా మీకు ట్రైన్ చేయగలని ఎక్స్పెక్ట్ చేశారా? అసలు నేను చెప్తున్నాను కదా సార్, 4-5 డేస్ అయ్యాకే నేను కూడా అప్పుడు నమ్మగలిగాను. ఓకే, అసలు నేను కరెక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీనే చూస్ చేసుకున్నానని. నాకు సజెస్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను అసలు. ఎందుకు అని అంటే ఇలా వాళ్ళు చెప్పకపోతే రిఫర్ చేశారు, నాకు తెలియదు అసలు యూట్యూబ్ లో ఇలా చూస్తారు, ఇలా చెప్తారు ఇలా అనేసి అన్నారు. లక్కీగా నాకు సజెస్ట్ చేయడం, నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, మీరు ఇలా చెప్పడం, మీరేమో మాకు ఇలా గైడ్ చేసి ఇలా చెప్తామని ఇలా అని డీటెయిల్ గా చెప్పారు. అండ్ మాకు చెప్పడం కూడా మీరు ఏమి ఫస్ట్ లో నాకు తెలిసి మెటీరియల్స్ ఏమైనా ఉంటాయా అని నేను అడిగినప్పుడు లేదండి అని అన్నారు. కానీ మీరు మా క్లాసెస్ లోకి వచ్చాక మాతో ఇంటరాక్షన్ పెరిగి మంచిగా అండర్స్టాండింగ్ అవుతుంది. మీరు మా కోసం సబ్జెక్ట్స్ అంటే మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్ ఇంత రీజనబుల్ ప్రైస్ కి? క్లాసెస్ ప్లస్ మెటీరియల్ ప్రొవైడింగ్ అండ్ అడిషనల్ గా మీరు ఏమైనా ఎర్రర్స్ అయినా ఏ రిమార్క్స్ వచ్చినా అంటే అప్రోచ్ అయ్యి వాళ్ళతో రెక్టిఫై అయ్యిందా లేదా అని కనుక్కోవడం ఎవరు చేస్తారు ఈ రోజుల్లో చెప్పండి? అదే వీడియోస్ కూడా అన్ని అవైలబుల్ గా ఉంటున్నాయి. అసలు ఎటువంటి సైడ్ మేము ప్రాక్టీస్ చేయకపోవడం అనేది మా ఫాల్ట్ అవుద్ది, కానీ మీ సైడ్ నుంచి నో ఇష్యూస్. మేము కూడా మీకులాగా పరిగెత్తాలి, ఎప్పుడు పరిగెడతామా అని ఎదురు చూస్తున్నాం సార్. ఏం లేదండి, మీరు ఓన్లీ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు కూడా ఆఫ్టర్ 2 months నేను ఎలా చెప్తున్నానో అలాగే చెప్పగలరు. మీరు కూడా అలాగే చేయగలరు. నేను ఎలా మాట్లాడుతున్నానో, ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో ఇవన్నీ మీకు ఆటోమేటిక్ గా అలాగే వచ్చేస్తాయి. ఏముంది, ఒక డిగ్రీ చదవాలంటే 3 years పడుతుంది. 1 month కోర్స్ ఇది. ఓకేనా? 1 month ఆల్మోస్ట్ 40 days కోర్సు. 40 days కోర్స్ చాలా ఈజీ కదా, కంపేర్ దాని డిగ్రీతో పోల్చుకుంటే చాలా ఈజీ అనమాట. ఏముంది, కానీ రియల్ టైమ్ లో సర్వే కావాలి జాగ్రత్తగా. అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేయాలి. అర్థమైందా? మనం చెప్పుకున్నన్ని అక్కడ ఇప్పుడు మనం వాట్ ఈజ్ వాట్ అనేది కాన్ఫిగరేషన్స్ అవన్నీ వాటిలో చేస్తున్నాం. అక్కడికి వెళ్తే ఎటువైపు నుంచి ఏం ఎర్రర్ వస్తుందో, ఎక్కడ ఎఫెక్ట్ అయింది ఎర్రర్ ఏంటని తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్ మనం. అదే సార్, అది ఒకటి ఏంటంటే బేస్డ్ ఆన్ కంపెనీ, బేస్డ్ ఆన్ మై పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఇంకా అప్పుడు స్ట్రగుల్ అనేది ఇంకా తప్పదు సార్. ఏ జాబ్ లో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 ఆ జాబ్ లో వాట్ ఈస్ బిజినెస్ నేచర్ అనేది అర్థమయ్యే వరకు కూడా స్ట్రగుల్ అనేది ఉంటది. వన్స్ మనకి ఆ బిజినెస్ స్ట్రక్చర్ గానీ, ఆ బిజినెస్ అన్ని కూడా అర్థమైతే ఈజీ వేలో మనకి ఈజీ అయిపోద్ది, నో ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దాన్ని రన్ చేయగలమా అంటే బేస్డ్ ఆన్ మా ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటది కదా. అవునవును. మీకు ఎవరు మేడం సజెస్ట్ చేసింది? ఎవరు మీకు?
మా బావగారు సజెస్ట్ చేశారు సార్. ఆయన చూసి ఇలా నేను తీసుకోవాలనుకుంటున్నానంటే యూట్యూబ్‌లో ఒకసారి ఫస్ట్ చూడు అనేసి అన్నారు. ఆ తర్వాత ఈయన క్లాసెస్ బాగున్నాయి అని చెప్పి రిఫర్ చేశారు నాకు. నేను ఓకే. ఆలోచించి తీసుకోవాలా వద్దా అనుకుంటూ తీసుకున్నాను అలాగా. లక్కీగా చెప్పాను కదా సార్, స్టార్ లాగా మీరు మాకు ప్రత్యక్షమయ్యి మాకింత మంచిగా అన్ని ప్రొవైడ్ చేయడం అనేది మా అదృష్టం అంతే. ఓకే. ఓకే. ఫైనల్‌గా థ్యాంక్ జాయిన్ యూ అయ్యే సో వాళ్ళకి మచ్ సార్. థ్యాంక్ చెప్పండి యూ సార్. అండి. నో మెన్షన్ అండి. వెల్కమ్. ఓకే. ఫైనల్‌గా మీరు మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఎవరికైనా నెక్స్ట్ రాబోయే వాళ్ళకి? నేనా? మీరు చెప్పే క్లాసెస్‌ని ప్రాపర్‌గా డే టు డే ఎప్పటికప్పుడు అన్నీ గూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వాళ్ళు సెకండ్ ఆర్ థర్డ్ మంత్ స్టార్టింగ్‌లోనే జాబ్ కొట్టేస్తారు సార్. బట్ మా ఎఫర్ట్ అనేది మేము 100 ఔట్ ఆఫ్ 100 పెడితేనే మేము సాధించగలం ఏదైనా. మీరు మాత్రం మాకు 100కి 100 ఎంత ఎఫర్ట్ పెట్టగలరో అంతా మాకు ప్రెజెంట్ చేశారు. అంతే ఎఫెక్ట్ అనేది మేము పెట్టామనుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే వస్తది. చెప్తున్నాను సార్. వాళ్ళకి అదే చెప్తాను. మీరు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ ఈచ్ స్టెప్ బై స్టెప్ అలాగే ఫాలో అయితే తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తే అలా ప్రాక్టీస్ అయ్యి కన్ఫర్మ్‌గా ఇంటర్వ్యూని క్రాక్ చేయగలరు సార్. ఓకే. మీరు బిఫోర్ జాయినింగ్ ఎస్ఏపీ జాయిన్ అవ్వకముందు ఎలా అనుకున్నారు? కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి? అంటే నాకు ఫస్ట్‌లో ఎస్ఏపీ స్క్రీన్ గాని, స్ట్రక్చర్ గాని అయన్నీ గూడా అనేది కొంచెం డిఫికల్ట్‌గా అనిపిచ్చింది. అండ్ చాలా మంది గూడా టఫ్ అది ఒక డిఫరెంట్ ఏదైనా చేయాలి కొంచెం చాలా భయపెడతారు కదా! అలా అనుకున్నాను. కానీ ప్రాక్టీస్ అయ్యే గొంతుకి నేను చేస్తున్న గొంతుకి నాకు ఈజీగా అనిపిచ్చింది. మీరు చెప్పిన విధానం గూడా చాలా ఈజీ చెప్పడంలో ఏం లేదు సింపుల్ అన్నారు చూడండి. మా మైండ్‌లో అదే ఫిక్స్ అయిపోయింది. ఓకే. సింపుల్ ఏం లేదు. టఫ్ ఏం కాదు. జస్ట్ మనం చిన్నప్పుడు ఏం చదువుకుంటాం మన నోట్స్ లాగానే ఇది గూడా ఉంటది. బట్ ప్రాక్టీస్ ఎక్కువ చేసుకుంటే ల్యాబ్ లాగా బావుంటది. ఈజీగా వచ్చేస్తది అని. ఏదైనా ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఈజీగా, సింపుల్‌గా ఐ మీన్ అరటిపండు ఆహ్, ఇవ్వడం వేరు. అరటిపండు తొక్క తీసి ఇవ్వడం వేరంటారు చూడండి. స్పూన్ ఫీడింగ్. ఆ! లైక్ మీరు మొత్తం మాకేంటంటే ఆహ్, స్పూ అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపిచ్చేసి జస్ట్ ఒక స్పూనేసి మాకు తినండి అని చెప్పినట్టుంది. ఎస్‌ఏపీ మీరు చెప్పాక. ఓకే. అంత ఓకే. ఈజీగా చెప్పారు. మాకు కూడా అదే ఉంది. నేను కూడా ఫస్ట్‌లో నేను రన్ చేయగలనా? నేను కంటిన్యూ చేయగలనా? ఏమో నాకు ఈ మెథడ్ ఒక 2, 3 డేస్ వరకు కూడా అదే అనిపిచ్చింది. హ్మ్. కానీ మీరు చెప్పిన విధానం గాని కొంచెం ఈజీ అనడం వల్ల మా మైండ్‌లో అదే ఫిక్స్ అయిపోయింది. ఓకే. నో ఇష్యూ. ఈ ప్రొసీజర్ ఇలా ఉంటది. ఈ ప్రొసీజర్ ఏంటి? ఓకే. ఇది ఇలాగా దీని తర్వాత ఇది, దాని తర్వాత ఇది చేయాలి. ఓకే. ఇలా అనేసి ఈజీ అయిపోయింది మాకు కూడా. ఎస్ఏపీ సర్వర్ గాని, దాన్ని గాని మెయింటైన్ చేయడం, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వడం గాని ఈజీ అయిపోయింది. ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫైనల్‌గా ఎర్రర్ మీకేమనిపిస్తుంది? రిజల్యూషన్ చేయడం వల్ల ఏంటంటే, మాకు ఓకే. ఎర్రర్ వచ్చింది. భయపడిపోతారు కదా కొంతమంది. అలా కాకుండా మాకు ఆ భయం లేకుండా చేశారు ఫస్ట్ మీరు. ఓకే. ఓకే. ఫైనల్‌గా అయితే మీకు ఎస్ఏపీ అంటే భయం లేదు ఇప్పుడు. ఆ! మీరు చెప్పడం వల్ల మాకు భయం లేదు. కానీ రియల్ టైమ్‌లో భయపడాలి ముందే చెప్తున్నాను మేడం. అదే సార్. ఇక్కడేంటంటే దాన్ని నేను ఎలా ఓన్లీ ఫేస్ చేయాలా అనేది చేయగలరు. ఆలోచిస్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 ఇయర్, 6 మంత్స్, 1 ఇయర్ లేకపోతే 3-6 మంత్స్ ఆర్ 1 ఇయర్ స్ట్రగుల్ అవుతారు. తర్వాత మీకు ఆ సినారియో మీకు అలవాటయిపోతది. ఆ! చేస్తారు. 100% చేయగలరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రాకెట్ సైన్స్ కాదండి. ఓకేనా? ఓకే సార్. అది. ఏదైనా మనం నేర్చుకున్న దాన్ని బట్టే ఉంటది కాబట్టి హ్మ్. తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తాం సార్. మీరిచ్చిన అవునవును. ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతాము. అండ్ హ్మ్. మన దగ్గర ఇంకా కొత్త బ్యాచెస్ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పే సజెషన్ అయితే ఒకటే సార్. మిమ్మల్ని బాగా యుటిలైజ్ చేసుకోమనండి. బాగా కాన్సంట్రేషన్‌గా వినమనండి. చాలు ఇంకేం అవసరం లేదు. వాళ్ళని ఎక్కువగా ప్రాక్టీస్ చేయమనండి. ఇంతకు మించి అంతే. నేను ఎక్కువైతే సజెస్ట్ చేయను. ఓకే. 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 ఫైనల్‌గా అయితే మీకు ఎస్ఏపీ అంటే ఇంక భయం ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లేదు ఓకే. సార్. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ సార్. ట్రైనింగ్ పరంగా అయినా ఎట్లా చూసినా సరే. అండ్ మీరు మాకు డెమోస్ ఒకటి కండక్ట్ చేయడం అనేది అనిపిచ్చింది. అంటే మీరు డెమోస్ తీసుకోండి. ఇంటరాక్షన్ గ్రూప్‌లాగా ఫార్మ్ అయ్యి ఇలా తీసుకోండి. మీకు ఏమైనా ప్రాక్టీస్‌లా ఉంటదని అన్నారు కదా!
అదొకటి అవును. మంచిగా అనిపించింది. ఆ మీటింగ్ ఒకటి కూడా స్టార్ట్ చేద్దాము. మేబీ నేను అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేసి ఇంటరాక్షన్ టైప్ పెట్టుకుంటే ఒకటి మనం అందరం కూడా సెమినార్స్ అవి అండ్ కండక్ట్ నా చేస్తాం. డెమో ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది సార్. ఇది ఆల్రెడీ కంప్లీటెడ్. బట్ గుర్తుపెట్టుకోండి 25 ఆల్మోస్ట్ మినిమం 25 డెమోస్ ఇవ్వాలన్నమాట. నేను మళ్ళీ మీకు మీరు ఏమేం చేయాలనేది ఒక క్లాస్ ఉంటది. రేపు కానీ ఎల్లుండి కానీ. ఓకేనా? ఓకే సార్. ఎట్లా సక్సెస్ అవ్వాలి ఎస్ఏపీలో. ఓకే. దానికి సంబంధించిన క్లాస్ ఒకటి ఉంటది. ఆ క్లాస్ కూడా చెప్తాను మీకు. సో ఆ రోజు మీకు అర్థమవుతుంది మొత్తం కూడా. ఓకేనా? ఓకే. సార్ మీరు మా సజెషన్ ఒకటే. మీరు మాత్రం హెల్తీగా, జాగ్రత్తగా, చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి సార్. ఓకే మేడం. అట్లాగే. మీరు మీ థ్రోట్‌ని ఎక్కువ ఐ మీన్ బర్డెన్ పెట్టకండి. మీరు ఇంకా టీచింగ్ చెప్పాల్సింది చాలా మందికి ఉంది. ఇంకా చాలా మందిని ఎస్ఏపీ స్టూడెంట్స్‌ని మీరు క్రియేట్ చేయాలి. చేస్తాను. తప్పకుండా చేస్తాను మేడం. మీ ఫస్ట్ అందరి ఆఫ్ ఆల్ సపోర్ట్ మీరు ఉండాలి నాకు. మీ అందరి సపోర్ట్ ఉండాలి. తప్పకుండా ఉంటది సార్. నో ఇష్యూస్. ఆ విషయంలో మీరెప్పుడు మొహమాటం పడక్కర్లేదు. మా సపోర్ట్ అయితే ఎప్పుడు ఆల్‌వేస్ మీకుంటది. థాంక్ యూ మేడం. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఓకే. నో ఇష్యూస్ సార్. ఓకే. ఓకే వీడియో సార్. ఈ ఆడియో నెట్‌లో అప్‌లోడ్ చేద్దాం మేడం యూట్యూబ్‌లో. ఓకేనా? మీకేం అబ్జెక్షన్ లేదు కదా? నో ప్రాబ్లమ్ సార్. మాకేం ఇష్యూ లేదు. అయ్యో! నా ఫేస్ ఏమైనా కనిపిస్తదా? లేదు కదా! నా వాయిసే కదా! నో ఇష్యూ సార్. ఓకే. ఓకే ఓకే సార్. మేడం. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ ఫీడ్‌బ్యాక్ మేడం. ఓకే సార్. బై సార్. బాయ్ అండి.